హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైని, విశాల్ ఇద్దరు గాయత్రి పాపను తీసుకొని భుజంగమణి కోసం అడవికి లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇక నైని, విశాల్ చెట్లల్లో పొదలల్లో అలా చాలా కష్టంగా అడవి లోపలికి వస్తూ ఉంటారు. నయని గాయత్రి పాపని ఎత్తుకొని నడుస్తూ ఉంటే విశాలేమో ఒక చెయ్యి సరిగ్గా పని చేయకపోవడంతో సరిగ్గా నడవలేక అది కష్టంగా అడవిలో నడుస్తూ వస్తూ ఉంటాడు. నైని గాయత్రి పాప మత్తు వెళ్తూ ఉంటే అప్పుడు విశాల్కి ఉన్నట్లుండి ఒక రాయి తగిలి కాలుకి పెద్ద గాయం అవుతూ ఉంటుంది. అమ్మ అని అరుస్తూ విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయ్యో బాబుగారు ఏమైంది అడుగుతూ ఉంటుంది. నైని కాళ్ళకి రాలి తగిలింది, గాయం కూడా అయ్యింది నైని, రక్తం కూడా వస్తుంది. నేను నడవలేకపోతున్నాను. అడవి తల్వి మార్గమేమో మనకి ఇంకా తెలియటం లేదు అని విశాల్ బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నా వల్ల మీరు ఇలా కష్టాల పాలవ్వాల్సి వస్తుంది కదా బాబుగారు. మిమ్మల్ని నాతో తీసుకువచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంటి దగ్గరే ఉండి ఉంటే బాగుండేది అని నయని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అయ్యో, ఇక నేను నీతో కలిసి ప్రయాణం చెయ్యలేను నయని. అడవి తల్లి జాడ ఇంకా తెలియటం లేదు కదా అని విశాల్ అంటే అప్పుడే చిలక ఎగురుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. హలో బుల్లబ్బాయ్. హాయ్ నయని. మీరు అడవి తల్లికి ఇక 100 అడుగుల దూరంలోనే ఉన్నారు. మీరు దగ్గరికి వచ్చేశారు అని చెప్పటంతో అవునా శివ అంటూ నయని విశాల్ చాలా చాలా సంతోషపడుతూ అనుకుంటా. అప్పుడే అక్కడికి 100 అడుగుల దూరంలో ఉన్న అడవి తల్లి అమ్మవారిని మనకి చూపిస్తూ ఉంటారు.